దాదాపు 5000 సంవత్సరాల క్రితం సముద్రం మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన నగరం, వజ్రాలు, బంగారం మరియు ఇతర విలువైన రత్నాలతో అలంకరించబడిన నగరం, దాదాపు 9 లక్షల మంది కంటే ఎక్కువ గొప్ప రాజభవనాలను కలిగి ఉంది. ఈ నగరం చాలా సంపన్నమైనది. నేటి అతిపెద్ద నగరాలతో పోల్చితే కూడా దానిలా నిర్మించడం అసాధ్యం. కానీ ఒకరోజు ఈ అద్భుతమైన నగరం అకస్మాత్తుగా సముద్రంలో అదృశ్యమైపోయింది. కాలంలో ముందుకు వెళ్దాం. అది 1983. గుజరాత్లోని ఓఖా తీరంలో అరేబియా సముద్రపు అలలు వింత ఆందోళనతో ఒడ్డుకు దూసుకుపోతున్నాయి. డైవింగ్ పరికరాలతో కూడిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తల బృందం సముద్ర ఉపరితలంపై నిలబడింది. క్షణాల తరువాత వారు చరిత్ర యొక్క భావనలను కదిలించే దృశ్యాన్ని చూడబోతున్నారని ఎవరికీ తెలియదు. వారు సముద్రం యొక్క నీలి లోతుల్లోకి దూకుతున్నప్పుడు ఇసుక, రాళ్లు మరియు రాళ్ల మధ్య అసహజమైన ఏదో చూశారు. ఇది గతకాలానికి సాక్ష్యంగా నిలిచింది. వారి శరీరాలు స్తంభించిపోయాయి, వారి శ్వాస ఆగిపోయింది, మరియు వారి కళ్ల ముందు ఉన్న దృశ్యం ప్రశ్నను వేడుకుంది. 1000 సంవత్సరాల పురాతన పుస్తకాలలో ప్రస్తావించబడిన అదే నగరం ఇదేనా? సముద్రంలో లోతుగా పాతిపెట్టబడిన నగరం నిజంగా ఉందా? వారు తమ ముందున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భారీ రాళ్ళు, అద్భుతమైన చేతి పనులతో ఎత్తైన గోడలు, నీటి అడుగున ఒక నగరం ఉన్నట్లు అనిపించింది. ఇది శ్రీకృష్ణుడి మునిగిపోయిన నగరం, ద్వారక తప్ప మరెవరో కాదు. మిత్రులారా, పురాతన కాలం నుండి మహాభారతం మరియు రామాయణం వంటి దైవిక గ్రంథాలు పురాణాలుగా, అంటే కథలుగా మరియు కథలుగా చెప్పబడుతున్నాయి. ఆ కథల్లో ఒకదానిలో ఈ అద్భుతమైన ద్వారక నగరం వ్రాయబడింది, మరియు చాలా కాలం పాటు దీనిని కూడా ఒక కల్పిత కథగా వర్ణించారు. కానీ డాక్టర్ ఎస్ఆర్ రావ్ మరియు అతని బృందం 1983లో ఈ నగరాన్ని కనుగొన్నప్పుడు ఇది కేవలం ఒక పురాణం అని నమ్మేవారిని పునరాలోచించుకోవలసి వచ్చింది. వివరణాత్మక పురావస్తు సర్వేలు మరియు పరిశోధనల తర్వాత డాక్టర్ ఎస్ఆర్ రావ్ మహాభారతం మరియు హరివంశ పురాణంలో వివరించిన ద్వారక నగరం ఇదేనని నిర్ధారించారు. కాబట్టి ద్వారక వంటి సంపన్న నగరం ఒకే దెబ్బకు నీటిలో మునిగిపోవడానికి కారణమైనది ఏమిటి? మరియు డాక్టర్ రావ్ మరియు ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఏమి కనుగొన్నారు? అది వారిని ఆశ్చర్యపరిచింది. కాబట్టి నేటి డాక్యుమెంటరీలో సముద్రపు అలలు కూడా వదిలి వెళ్లాల్సిన ద్వారక నిర్మాణం యొక్క కథను, ఆకాశాన్ని కూడా కదిలించిన శాపం వెనుక ఉన్న సత్యాన్ని, మరియు శతాబ్దాల నాటి పురాణాలను భూమికి లేదా సముద్రానికి తీసుకువచ్చిన చారిత్రాత్మక ఆవిష్కరణ యొక్క మొత్తం ప్రక్రియను మనం నేర్చుకుంటాము. డాక్టర్ ఎస్ఆర్ రావ్ మరియు అతని బృందం సముద్రపు లోతుల్లోకి ఎలా దిగి ప్రజలు కేవలం ఒక పురాణంగా భావించే నగరం యొక్క అవశేషాలను ఎలా కనుగొన్నారో మనం నేర్చుకుంటాము. ఆధునిక కాలంలో శాస్త్రవేత్తలు మహాభారత యుద్ధానికి చెందిన 1000 సంవత్సరాల పురాతన గోడలు, స్తంభాలు, లంగర్లు మరియు సముద్ర గర్భంలో కళాఖండాలను ఎలా కనుగొన్నారో కూడా మనం చూస్తాము. కాబట్టి ఈ ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ పురాణాలు, పురావస్తు శాస్త్రం మరియు శాస్త్రం కలిసి 1000 సంవత్సరాల క్రితం బంగారు రంగులో ఉండి తరువాత శపించబడి చివరకు అలలలో మునిగిపోయిన నగరం యొక్క కథను చెబుతాయి. కానీ దానికి ముందు మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి హరే కృష్ణ అని లైక్ చేసి వ్యాఖ్యానించండి. ద్వారక మరియు కంక్లూజన్కి వచ్చింది. ఇది మహాభారత ద్వారక. చాలా కాలం క్రితం మధురలో కంసుడి భయం తారాస్థాయికి చేరుకున్నప్పుడు కృష్ణుడు అతన్ని చంపి అతని నిరంకుశత్వం నుండి నగరాన్ని విడిపించాడు. ఆ తర్వాత కృష్ణుడు మధురలో స్థిరపడ్డాడు. కాని కంసుడి మరణం కంసుడి మామ జరాసంధుడిని కోపగించింది. అతను మధురపై 17 సార్లు దాడి చేశాడు. ఈ దాడులలో కృష్ణుడు విజయం సాధించినప్పటికీ ఈ పదే దాడులతో బాధపడిన కృష్ణుడు మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం అతన్ని అసాధారణ నగరాన్ని నిర్మించడానికి ప్రేరేపించింది, ద్వారక. శ్రీకృష్ణుడు సముద్ర తీరానికి వెళ్లి సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు. ఓ వరుణ, నా ప్రజలకు శాంతి మరియు భద్రత కావాలి. నేను కొత్త నగరాన్ని నిర్మించగలిగేలా నీ ఒడిలో నుండి నాకు ఒక భూమిని ఇవ్వండి. వరుణుడు నవ్వి దానిని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. సముద్రం మధ్యలో 12 యోజనాలు, సుమారు 153.6 కిలోమీటర్ల భూమిని దానం చేశారు. దీని తరువాత వాస్తుశిల్పి దేవుడు విశ్వకర్మకు ఈ అద్భుతమైన నగర నిర్మాణ బాధ్యతను అప్పగించారు. చివరికి ఆయన ఈ అద్భుతమైన నగర నిర్మాణాన్ని పూర్తి చేశాడు. రాజభవనాలు ఆకాశాన్ని తాకినట్లు అనిపించాయి. గోడలు బంగారంతో,
అంతస్తులు వెండితో చేయబడ్డాయి. నగరం చుట్టూ భారీ ద్వారాలున్నాయి. అందుకే నగరానికి ద్వారకా అని పేరు పెట్టారు, అంటే ద్వారాల నగరం. సువాసనగల పుమ్ముల సువాసనతో గాలి నిండిపోయింది. వీధుల్లో నెమళ్లు నృత్యం చేశాయి, మరియు మధ్యలో ఉన్న శ్రీకృష్ణుని రాజభవనం స్వర్గం భూమికి దిగివచ్చినట్లు అనిపించింది. నగరం యొక్క రోడ్లు నేరుగా నౌకాశ్రయానికి దారితీసే విధంగా నిర్మించబడ్డాయి. సముద్ర వాణిజ్యం కోసం ప్రత్యేక రేవులను నిర్మించారు. ఇక్కడ ఓడలు సులభంగా డాక్ చేయగలవు. ఆ కాలంలో నీటి సరఫరా కోసం నగరంలో నీటిపారుదల వ్యవస్థ ఉంది. ఇది చాలా అరుదుగా పరిగణించబడింది. శుభ్రమైన మీటి చెరువులు, పచ్చని తోటలు మరియు అలంకరించబడిన మార్కెట్లు ఈ నగరాన్ని అందంగా మాత్రమే కాకుండా పూర్తిగా స్వయం సమృద్ధిగా కూడా చేశాయి. భాగవత పురాణం ప్రకారం ద్వారకలో చంద్రరాతి, వజ్రాలు, రత్నాలు మరియు బంగారంతో తయారు చేయబడిన 900కు పైగా అద్భుతమైన రాజభవనాలున్నాయని గొప్పగా చెప్పుకున్నారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఈ రాజభవనాలను తన ప్రియమైన వారికోసం నిర్మించాడు. బలరాముడు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు ఇతర రాణుల కోసం ప్రత్యేక రాజభవనాలు. ఈ రాజభవనాలు వాస్తుశిల్పానికి అద్భుతాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత మరియు భక్తికి చిహ్నాలు కూడా. కాని ఇది ముగింపు కాదు. ద్వారకను కాలాతీతం చేసే అధ్యాయం ఇప్పుడు ప్రారంభమైంది. దేవుడే స్థాపించిన, దేవతలచే అలంకరించబడిన మరియు కాలం ద్వారా చరిత్రలో నమోదు చేయబడిన నగరం. కాని నిర్మాణం ఉన్న చోట విధ్వంసం వేచి ఉంది. ద్వారక యొక్క ఈ బంగారు గాథ తరువాత ఎవరూ ఊహించని శాపన్నీడలో కప్పబడి ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసింది. యోధుల శరీరాలు దుమ్ములో పడి ఉన్నాయి. ఆయుధాలు చల్లాచెదురుగా ఉన్నాయి మరియు భూమి రక్తంతో ఎర్రబడింది. కౌరవులు నాశనమయ్యారు. తన కుమారుల దుస్థితికి గాంధారి ఆగ్రహించారు. శ్రీకృష్ణుడు కోరుకుంటే ఈ యుద్ధం ఎప్పటికీ జరగది కాదని వారు నమ్మారు. కాని అతనలా చెయ్యలేదు. కోపోద్రిక్తురైన గాంధారి, నా వంశం ఎలా నాశనమైందో అలాగే నీ వంశం కూడా నాశనమవుతుంది అని శ్రీకృష్ణుణ్ణి శపించింది. ఈ శాపం యదువంశ వినాశనానికి పునాది వేసింది. కాని ద్వారక వినాశనానికి మరో కారణం ఉంది. నిజానికి ఒకప్పుడు ద్వారక సమీపంలో పిండారక అనే ప్రదేశం ఉండేది. ఒకరోజు ప్రముఖ ఋషులు మరియు సాధువులు అక్కడికి వచ్చారు. వారిలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు,